హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చి వినాయక చవితి రోజు అనమాట. మార్నింగ్ అయితే ఇంట్లో పూజ చేసుకున్నాం కదా, ఈవినింగ్ కూడా దీపం పెట్టుకొని ఇక్కడ బయటకు బయలుదేరాం అనమాట. దగ్గరలో ఉన్న వినాయకుడి పెండల్స్ అన్నీ చూద్దామని అయితే బయలుదేరగానే ఫస్ట్లో అయితే మాకు ఒక గుడి కనిపించింది. ఇది మాకు ఇంటి దగ్గరలో ఉందన్నమాట. గుడి నిండా లైటింగ్స్, మంచి జనాలు అందరూ ఉన్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకుని అయితే వచ్చేటప్పటికి ఇక్కడైతే బయట చూసేటప్పటికి అన్ని వినాయకుడి బొమ్మలు అయితే పెట్టినారు. మా క్రిష్ అయితే చూసి ఫస్ట్ చేసాడు. వాడికి దేవుళ్ళు కనిపిస్తే చాలు చేస్తాడు అనమాట. లోపలికి వెళ్ళినప్పటికి వినాయకుడి గుడి అనమాట. అసలు మాకు తెలియదు ఇది వినాయకుడి గుడి అని. వినాయకుడిని అయితే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం. వాళ్ళు తీస్తుంటే మేము వెళ్ళే టైంకి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ గాజువాక దగ్గరలో ఉన్న పెండాల్స్ అన్నీ చూద్దామని అయితే వచ్చాం. ఇది వచ్చి గాజువాక దగ్గరలో పెండాల్స్ అనమాట. అన్నీ ఒక్కొక్కటి చూసుకొని బండి మీద నుంచి కొన్ని చూసాం, అలాగే కొన్ని అయితే అలా దిగిసి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చాం. వినాయక చవితి అంటే చాలు మన చిన్నప్పుడు రోజులే గుర్తొస్తాయి కదా. మనం చిన్నప్పుడు అయితే స్కూల్ టైంలో అయితే ఎక్కువగా స్కూల్లో పూజ అవుతాయి కదా, అక్కడికి వెళ్ళేవాళ్ళం మార్నింగ్. ఆ తర్వాత ఈవినింగ్ అయితే చాలు ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరం కలిసి అలాగ వినాయకులు చూడడానికి వీధికి ఒక వినాయకులు పెడతారు కదా, అలాగ అవన్నీ చూడడానికి వెళ్ళేవాళ్ళం. ఫుల్ సందడిగా ఉంటుంది అనమాట వినాయక చవితి అంటే చాలు. మా చిన్నప్పుడు మేము కూడా చేసేవాళ్ళం. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఇంటి దగ్గర అయితే వినాయకుడి బొమ్మ పెట్టుకొని పెండాల్లాగా చేసుకొని మేము కూడా వినాయక చవితి చేసేవాళ్ళం. అవన్నీ గుర్తొస్తాయి కదా. ఇది వచ్చి మాది గాజువాక ఉంది కదా, కొత్త గాజువాక దగ్గర మార్కెట్ దగ్గర పెట్టారనమాట ఈ వినాయకుడు. చాలా బాగుంది. ప్రతి వినాయకుడి బొమ్మలు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా ఉందన్నమాట. డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. లాస్ట్కి మా ఇంటి దగ్గర అనమాట ఈ వినాయకుడు. ఎవ్రీ ఇయర్ పెడతారు. లాస్ట్ ఇయర్ కూడా మీకు వీడియోస్ పెట్టాను కదా. ఇదైతే మాకు 9 days వరకు వస్తారు. ఈ 9 days మాకు రోజుకి ఒక ప్రోగ్రామ్స్ కూడా పెడతారు. అది రోజుకి ఒక్కొక్క ప్రోగ్రామ్ పెడతారు కదా, అవన్నీ కూడా లాస్ట్ ఇయర్ నేను అప్లోడ్ చేశాను కదా, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఆల్రెడీ పెట్టాను కదా లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా చూడాలి ఏంటంటే ప్రోగ్రామ్స్ పెడుతున్నారైతే. మేము ఈరోజు అయితే చూసేటప్పటికి భజన అయితే అవుతుంది. మా క్రిష్ ఆ భజన వినేసి చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. వాడికి ఏం తెలీదు, వాడు ఏదో డ్యాన్స్ వేయాలి అనుకుని డ్యాన్స్ చేస్తున్నాడు. వాడికి దేవుళ్ళు అంటే చాలా ఇష్టం, దండం పెట్టేసుకుంటారనమాట. మీ ఇంటి దగ్గర ఇలాగే సెలబ్రేషన్స్ అవుతున్నాయా? కామెంట్ చేసి చెప్పండి. మా ఇంటి దగ్గర అవుతున్న ఈ టెంపుల్, ఈ వినాయకుడు ఎలాగున్నారో అది కూడా కామెంట్ చేసేయండి. మీరు ఇప్పటి వరకు ఏ వినాయకుడు చూశారు కామెంట్ చేసి చెప్పండి. అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి.